మన అభిమాన దైవం బాలయ్య బాబు గారి సినిమా కోసం కోటి కళ్ళతో డిసెంబర్ 5 ఎప్పుడొస్తుందా ప్రీమియర్ షోలో మన బాలయ్య బాబు నట విశ్వరూపాన్ని అఖండ తాండవాన్ని చూడాలని మనం అందరం ఎదురు చూశాం. కొన్ని అనివార్య కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల సినిమా మనం అనుకున్న టైంకి రాకపోవడం మన అభిమానులందరినీ నిరుత్సాహపరిచింది. కాకపోతే అభిమానులు ఎవరూ అధైర్యపడకండి. ఎందుకంటే బాలకృష్ణ గారి ఆస్తి అభిమానులు. మనం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న అఖండ తాండవం ఒక అడుగు వెనక్కి వెళ్లిన సింహంలో 100 అడుగులు ముందుకు వచ్చి చరిత్ర సృష్టిస్తుంది. ఈ రోజు మన థియేటర్స్ దగ్గర చేసిన ఇంతటి సందడి కావచ్చు, ఒక పండుగ వాతావరణం కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసింది మన బాలయ్య బాబు గారి కోసము. ముఖ్యంగా బాలకృష్ణ గారు మన అభిమానుల గురించి బాధపడుతున్నాడు. అభిమానులు డిసప్పాయింట్ అయిపోయారు. చలిలో రాత్రి ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తూ ఉంటారు అని బాలకృష్ణ గారు ఎక్కువ మన గురించి ఆలోచించారు. మనమందరం బాలకృష్ణ గారు మనం కోసం ఆయన ఎంతో కష్టపడి మన హీరోని మనం చూసుకోవాలని మనం ఆయన గురించి ఆలోచిస్తున్నాం. ఈ అనుబంధం ఒక హీరోకి ఒక అభిమానికి ఉన్న అనుబంధం బాలయ్య గారికి మనకి మాత్రమే ఉంది. కాబట్టి ఎవరు డిసప్పాయింట్ కాకండి. ఈ రోజు వాళ్ళన్ని నిర్ణయించి మనకి ఒక గుడ్ న్యూస్ చెప్తారు. అది తొందరలో గుడ్ న్యూస్ మనకి మరోసారి డిసప్పాయింట్ చేయకోకుండా ముందుకు వస్తుంది. సినిమా అఖండ తాండవం ఒక సంచలనం సృష్టిస్తుంది. సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా జాతి ఒక అఖండ తాండవం బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మరీ మనం పండుగ చేసుకుంటాం. ఎవరు దయచేసి డిసప్పాయింట్ కావద్దని. ఇలాంటి జరిగిన మనకు గతంలో ఒక సమరసింహారెడ్డి కావచ్చు, ఇలాంటి చిన్న నిరుత్సాహపడినప్పటికీ తర్వాత ఒక సంచలనం క్రియేట్ చేసి సిల్వర్ స్క్రీన్ లో తిరుగులేని రికార్డు రాసుకున్నాం. అంతకుముందు ఒక లారీ డ్రైవర్ సినిమా కావచ్చు. కొద్దిగా లేట్ అయినా కూడా అభిమానుల్ని మూడింతల ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపే సినిమాని మనం చూడబోతున్నాము. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇబ్బంది పడిన అభిమానులు ఎవరైనా సరే దయచేసి అందరూ అర్థం చేసుకుంటారు అని అనుకుంటూ ప్రతి బాలయ్య బాబు అభిమాని ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తప్పకుండా ఇది ఘన విజయం సాధించే ఈ సినిమా మరి చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ద్వారా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో పూర్తి వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.